హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హార్నికాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటమ్మా బ్లర్ వస్తున్న వీడియోని ఎవరైనా డైరెక్ట్ చేస్తాడా అంటే ఏం చేయనండి, ఆన్ చేసి పెట్టాను కానీ అది బ్లర్రింగ్ అయిపోయింది. ఇంకా చాలా మట్టుకు డిలీట్ చేశాను కానీ కొంచెం అయితే చూపించాను. ఇంకా మార్నింగ్ రొటీన్ అనమాట ఇది. ట్యూస్డే రోజు మార్నింగ్ లేవగానే జుట్టు అయితే పైకి కట్టేసుకొని కాసేపు బయటికి అలా వెళ్ళి చూస్తాను. అస్సలు చలికి లేవబుద్ధి కావట్లేదు. ఇంకా మొన్నటిదాకా సిక్ అయి ఉన్నాను కదా, ఇప్పుడిప్పుడే పర్లేదన్నమాట. ఇంకా కొంచెం చల్లగా తగ్గింది. అలా చూస్తూ ఉన్నాను. గత 1 మంత్గా అసలు బయటికి వచ్చిందే లేదు నేను. ఇంకా అలా బయట చూసేసి నిద్రంతా పోయాక వచ్చి పక్కలైతే వెత్తేస్తున్నాను. ఇంకా పిల్లలు ముగ్గురు అయితే పైననే ఉంటారు. ఇంకా బావ అయితే వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు, నేనేమో పని మీద పడిపోయాను. ఎందుకంటే నాకు మళ్ళీ ఏంటంటే ఈ రూమ్ ఒకసారి ఆ రూమ్ ఒకసారి ఊపితే అస్సలు కుదరట్లేదనమాట. ఇంకొకటి పాప కూడా స్కూల్కి వెళ్తున్న కాంచి అస్సలు కుదరట్లేదు. మీరు నమ్ముతారో లేదో, ఎంత మేనేజ్ చేద్దామన్నా ఒకటి చలికాలం ఒకటి వచ్చేసిందా, ఆ వాష్రూమ్ దగ్గరే టైం అంతా అయిపోతుంది. ఎంత ప్రయత్నించు అస్సలు అవ్వట్లేదు అనమాట. ఎప్పుడు 6కి లేస్తాం, కొన్నిసార్లు 6:30 అవుతుంది, కొన్నిసార్లు 10 minutes to 7 కూడా అవుతుంది. నైట్ బావ వచ్చేదాన్ని బట్టి, మేము పడుకునేదాన్ని బట్టి అలా అనమాట. ఇంకా మేమే ఇంత కష్టంగా లేస్తున్నప్పుడు మరి పిల్లలు ఇంకెంత కష్టంగా లేస్తారు. పిలవగా అయితే లేస్తారు. అప్పటికి కూడా నేను హ్యాపీ. పిలవగా అంటే చాలాసేపు పిలవాల్సిన పని లేదులే, కొంచెంసేపు ప్రేమగా పిలిస్తే లేస్తారు. చిన్నప్పుడైతే నేను బాగా అదే కోరుకునేదాన్ని. ఎందుకంటే అమ్మ నాన్నేమో పని చేస్తూనే పిలిచేవారు. బాగా ఏంటంటే నాన్నకి వాళ్ళు ఎప్పుడూ నన్ను రెడీ చేసి పంపింది లేదు, కానీ వాళ్ళ కళ్ళ ముందు నేను లేవాలి. లేచి బ్రష్ చేసుకుంటే అప్పట్లో టీ తాగేదాన్ని. టీ తాగితే చాలు, ఇంకా వాళ్ళే టీ పోస్తారు, తాగితే చాలు, ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళకి ప్రశాంతత. వాళ్ళు ఏదో పని చేస్తూ వాటర్ వస్తే పడుతూనో, లేకపోతే పొయ్యి మీద నీళ్లు పెడుతూనో అలా బుజ్జి బుజ్జి అంటూ ఉండేవాళ్ళు. అలా విని అలా ఆపగానే మళ్ళీ నిద్ర పట్టేసేది. కానీ ఇప్పుడు అలా కాదు కదా, మామ్స్ కూడా అప్డేట్ అయ్యారు కదా, కొంచెం అలా ప్రేమగా లేపితే లేస్తారు. ఇంకెత్తేసి నేనైతే ఇల్లుకైతే నీట్గా ఇల్లు ఊకేస్తున్నా. ఇంకా కిచెన్లోకి వచ్చేటప్పటికి ఎందుకు అలా చూస్తున్నా అంటే బల్లి ఉంటుందండి అసలు. అయితే గోడ మీద లేదా అక్కడక్కడ ఉంటుంది. సరే ఎందుకని ఒకసారి మంచిగా చూసుకొని లైట్ వేసుకొని అయితే ఊక్కుంటాను అనమాట. ఇంకా చలికి కిచెన్ విండో అయితే ఓపెన్ చేయట్లేదు. ఇంకో 4 రోజులు పోయిందనుకోండి, చూడండి అన్ని విండోస్ ఓపెన్ అయిపోతాయి. సమ్మర్ వచ్చేస్తుంది కదా, గాలి అని గాలి కోసం దెబ్బలాడడమే అవుతుంది. ఇంకా నీట్గా ఇల్లంతా ఊకేసుకొని బయట బాల్కనీ కూడా ఊకేసుకున్నాను అనమాట. ఇంక ఊకేసుకొని రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈరోజు రైస్లోకి అయితే పెసరపప్పు చేయాలనుకుంటున్నాను. ట్యూస్డే కాబట్టి కూరగాయలు నైటే తెచ్చాడు బావ. అందులో కూడా మార్నింగ్ కట్ చేసుకోనికి కష్టమయ్యేటివే తెచ్చాడు. ఇంక అందువల్ల ఇది అవ్వదులే అని చెప్పి నేనైతే పెసరపప్పు చేస్తున్నాను. ప్లానింగ్ దానికంటే కూడా ఎక్కువ ఏంటంటే ఈవినింగ్ చపాతీ చేద్దాము, ఇప్పుడు చేసిన పెసరపప్పు అప్పటికి ఉంటుంది కదా అని ఒకటి. ఇంకొకటి పెసరపప్పు తెచ్చుకో చాలా రోజులు అవుతుంది, ఖరాబ్ అయిపోతుంది, పురుగు పడితే మళ్ళీ దాంట్లో ఏం చేయడం మన వల్ల కాదు. అందుకోసమని ఇంకా నేనైతే రైస్ పెట్టేశాను. ఇవాళ నేను మల్టీగ్రెయిన్ దోశ బొంద కాదు, అదేం కాదండి, పెసరట్టు వేద్దాం అనుకున్నా కానీ పెసరపప్పు కొంచెమే ఉంది. ఇంకేం చేస్తాం, అలా ఆపేస్తామా? అందులో కొన్ని ఉలవలు, కొంచెం మినపప్పు, ఇంకొంచెం కందిపప్పు, కొన్ని బియ్యం వేసి అయితే నానబెట్టుకున్నాను. ఒక పూటకైనా చాలు కదా అని చెప్పి ఇంకా అందుకోసమని ఇంకా అవి ఒక పక్క రైస్ పెట్టేసి అవైతే మిక్సీ పట్టేసుకొని ఇంక ఇక్కడ కర్రీకి అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. అస్సలు బాగా వస్తలే. ఉల్లిపాయలకించి పాల్లాగా ఒకటి వస్తుంది కదా, అలా వచ్చిందైతే చాలా ఘాటు ఉంటుంది కదా. మీలో ఎంతమంది కర్రీస్లో ఎక్కువ ఆనియన్స్ వేస్తారు? నేను మ్యాక్సిమం 1 వేస్తాను, లేదంటే 2 వేస్తాను. చాలామంది ఎక్కువ వేస్తారు. చాలామంది నన్ను అన్నారు కూడా, అలా వేస్తే గ్రేవీ ఏమొస్తుంది అంటే, మా ఇంట్లో తినేదే కొంచెం కూర, దానికి అన్నీ ఉల్లిపాయలు వేసి అంత గ్రేవీ చేసుకొని. ఇంకొకటి కూడా నోటీస్ చేశారా, ఉల్లిపాయలు ఎక్కేస్తే కర్రీ ఫాస్ట్గా ఖరాబ్ అవుతుంది అని కూడా మా మమ్మీ చెప్పింది నాకు అప్పట్లో. అది ఇప్పుడు అనుకోవడం కంటే నాకు ఇంకా ఇలాగే కుదిరింది అనుకుంటా. ఏమైనా చేసేస్తే నా వంట చెడిపోతుంది. నేను ఏ వంట అయినా సరే మీరు నమ్మండి సేమ్ ప్రాసెస్లో చేస్తా.
మళ్ళీ అనుకోవచ్చు, ఎన్ని వీడియోస్ చూస్తా తెలుసా ఏదైనా కొత్త రెసిపీ చేసే ముందు ఒక్కటికి 10 సార్లు నానా రకాల రెసిపీలు అన్నీ చూస్తానా, చల్ ఇవన్నీ మన వల్ల కాదు అని చెప్పి మళ్ళీ నా ఓన్ స్టైల్లోనే ఎలా వస్తే అలా చేద్దామని చేశాను. దీనికి ముందైతే మండే రోజు గోంగూర చికెన్ చేశాను. సెకండ్ టైం ఇది. ఫస్ట్ టైం చేసినప్పుడు బాగా వచ్చింది, కానీ కొంచెం పులుపు ఎక్కువైంది. మేము స్పైస్ లవర్స్ మీ కదా మా బావ. ఇంకా నిన్న గోంగూర చేస్తే అబ్బా ఇలా ఉండాలి, ఈ కూర మా నాన్నకి తీసుకెళ్ళాలి అన్నంగానే నేనైతే అసలు ఎక్కడికో వెళ్ళిపోయాను తెలుసా, హెవెన్కి వెళ్ళిపోయా. ఎందుకంటే బాగుందని చెప్పడం కంటే బాగుంది, ఇలా వండుకొని ఒకరోజు మా నాన్నకి చపాతీ చేసుకొని తీసుకెళ్ళాలన్నప్పుడు హ్యాపీ కదా. అంటే నేను అంత బాగా వండాను, ఆ కర్రీ మా మామయ్య గారికి కూడా టేస్ట్ చేపియాలి అని అనుకుంటున్నారంటేనే అక్కడ నేను చాలా బాగా వండినట్టు కదా. ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. మీకు ఎప్పుడైనా ఇలాంటి మూమెంట్స్ జరిగిందా? మీ ఇంట్లో మీ హస్బెండ్స్ మీరు ఏమైనా కర్రీ చేస్తే బాగుందమ్మా అని కామెంట్ చేస్తారా? మా ఆయన అయితే అస్సలు చెప్పరు తెలుసా. అలా ఎప్పుడోసారి ఇలా ఉరుము పడ్డట్టు పిడుగు పడ్డట్టు చెప్తే ఇంకా అమ్మో నేనైతే ఏమన్నా పొంగిపోతానా, అలా పొంగిపోతాను అనమాట. ఇంక ఇక్కడైతే నేను చాపింగ్ బోర్డ్ యూస్ చేయట్లే, ప్లాస్టిక్ అయిపోయింది. ఇంకా అందుకోసమని మీకు ఇంత ముందుకు చాలా వీడియోస్లో చెప్పాను, నేను డబల్ గిన్నెలు అయితే వాడను. ఏ గిన్నెలో వండాలనుకుంటున్నానో ఆ గిన్నె మీద మూతలోనే నేనైతే ఆనియన్ పచ్చిమిర్చి చాప్ చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే కర్రీ పొయ్యి మీద వేసేస్తున్నాను అనమాట. పెసరపప్పు నానబెట్టుకున్నాను, అదైతే నేను చూపించలేదు. పెసరపప్పు నానబెట్టుకొని ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను. పొద్దున ఎంత అనుకున్నా ఆగమాగం ఉంటుంది తెలుసా. మీకు ఉల్లిపాయలు కట్ చేసేదే చూపించాను కదా, ఆ గ్యాప్లో వెళ్ళి 2 పిల్లల్ని లేపాను కూడా నేను, ఒకరి తర్వాత ఒకరిని లేపి. ఇంకా ఇక్కడైతే పెసరపప్పు పొయ్యి మీద వేసేసి వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేస్తున్నాను. ఎప్పటికప్పుడు అనుకుంటా పిల్లలతో చేపియాలని, కానీ వీళ్ళైతే కొంచెం ఫాస్ట్గా వస్తే చేస్తారు, కానీ వాళ్ళతోటే ఫిల్ చేపియాలన్న పంతంతో ఉన్నాను అనుకో టైం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు వాష్రూమ్లో నుంచి వచ్చేటప్పటికి 10 minutes to 8 అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ తింటారు చూడండి, చెప్పనే వద్దు, అంత లేట్గా తింటారనమాట. ఇంకా అందుకోసమని నేనే ఫిల్ చేసేసి ఇంకా ఒకవైపు ఇల్లు తుడిచేసి పెసరట్టు అయితే, దీన్ని పెసరట్టు అంటారో మల్టీగ్రెయిన్ అట్ట అంటారో, ఇంకా వేస్తున్నాను. ఇంకా వీడియోలో చూస్తూ నాకైతే దోశ ఇప్పటివరకు తీయడం వస్తలేదు. దోశనే కాదు వీడియోలో చూస్తూ ఏమీ సరిగ్గా చెయ్యొస్తలేదు, ఫోన్లో చూడలేకపోతున్నా. ఇంకా అందుకే వేసేసి కాంబినేషన్ అయితే నేను ఈరోజు పెసరపప్పే పెట్టేశాను. పిల్లలు అలా ఏమీ మారం చేయరు అన్నమాట. కొన్నిసార్లు మంచిగా అనిపిస్తుంది, కొన్నిసార్లు చేసేటప్పుడు చేస్తారు. ఇంకా అలాగే అటు దోశ వేస్తూ ఇటు ఈరోజు స్నాక్ అయితే జంక్ ఫుడ్ ఏం వద్దని చెప్పి క్యారెట్ బీట్రూట్ అయితే పెడుతున్నాను. నేను ఎక్కువ ఇలాంటివనే కాదు, హెల్దీ పెడతాను, అన్హెల్దీ పెడతాను. ఎందుకంటే ఇప్పుడు నేను జంక్ ఫుడ్ అంతా తింటాను, నేను హ్యాపీ. కానీ అదే మా బావ కొంచెం మసాలా ఎక్కువైనా ఒక్క పూట బయట తిన్నా 3-4 days ఇబ్బంది పడతాడు ఆయన. ఎందుకు ఆయనకు సెట్ అవ్వదు. మళ్ళీ బయట ఫుడ్ అంటే ఏదో జంక్ ఫుడ్ అనుకునే, జస్ట్ ఫ్రైడ్ రైస్ అయినా లేదు కొంచెం మసాలా ఎక్కువ ఉన్నా ఆయన ఇబ్బంది పడతాడు. అందుకే నా పిల్లలకి అలా ఏమి ఉండకూడదు, ఎందుకంటే తినక ఏమైనా తిన్నప్పుడు ఎఫెక్ట్గా అనిపిస్తుంది కదా. అందుకోసమని హెల్దీ పెడతా, అన్హెల్దీ పెడతా. ఇంకా బీట్రూట్ ఇలాంటివి కూడా పెడతాను. ఒకవేళ తినను అని మారం చేసినా నేను మీకు ఈవినింగ్ ఇంకొకటి చేసి పెడతాను అని చెప్పి పెట్టేస్తాను. మోస్ట్లీ అయితే చెయ్యరు, కానీ ఏం చెప్పినా వింటారు, మంచి పిల్లలు. అయినా సరే కొన్నిసార్లు ఇంకా పిల్లలు అన్నప్పుడు అన్నిసార్లు అర్థం చేసుకోవాలని లేదు కదా. మనకు కూడా వర్క్ ప్రెషర్లో అన్నిసార్లు నెమ్మదిగా చెప్తామనుకోలేదు కాబట్టి అలా కూడా ఉంటుంది. కానీ ఇంకా బీట్రూట్ అయితే ఒకటే సరిపోయింది, అది క్యారెట్ ఉన్నట్టు స్వీట్గా ఉండదు కదా, ఒక రకంగా ఉంటుంది కాబట్టి అది ఒకటే ముగ్గురికి 2 pieces పెట్టా. క్యారెట్ ఏమో 2 క్యారెట్స్గా కట్ చేసి పెడుతున్నాను. ఇంకా పిల్లలైతే చక్కగా వాళ్ళని అడిగాను అన్నమాట. యాపిల్ ఉంది, యాపిల్ ఏంటంటే బ్లాక్ అవుతుందంట స్కూల్కి వెళ్ళేటప్పటికి. అవుతుందంటే ఏంటి మనకు కూడా తెలుసు కదా, అందుకే వద్దు బీట్రూట్ క్యారెటే తీసుకెళ్తామన్నారు. ఇంకా వాళ్ళకి స్నాక్ బాక్సులు ప్యాక్ చేసి ఇక్కడ లంచ్ బాక్సులు అయితే కట్టేసి ముగ్గురిని రెడీ చేసి అయితే 2 రెడీ చేసి పంపించేసిన. బాస్కెట్స్ అయితే ముగ్గురికి కట్టేసాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.